ఈ మధ్య కాలంలో కూడా ఈ లోన్ యాప్స్ వల్ల టైంకి కట్టకపోవటం వల్ల చిన్న చిన్న లోన్లు తీసుకొని ఆన్లైన్ యాప్స్లో తీసుకొని సరైన టైంకి పేమెంట్ చేయక ఈవెన్ దో క్రెడిట్ కార్డ్స్ అసలు ఏంటి దానికి పరిష్కారం లేదా? వచ్చి ఇంటికి వచ్చి హడావిడి చేసేసి గల్లీలో పరువు తీసేస్తున్నారనే ఒక ఇన్సల్ట్ తో చనిపోతున్న వాళ్ళు చాలా కేసెస్ చూస్తున్నాం సార్. ఏంటి దాని పరిష్కారం? జనరల్గా ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఈ రకరకాల యాప్స్ లోన్స్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత ఏదన్నా పరిస్థితుల్లో కట్టలేకపోతాం మనం. ఎందుకంటే తీసుకున్న ప్రతి వ్యక్తి మాక్సిమం కట్టడానికే ట్రై చేస్తాడు. కానీ ఏదన్నా ఒక ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది, ఇంట్లో ఏదన్నా ఎవరికైనా అనారోగ్యం పాలు కావటం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా రావటం కానీ, బిజినెస్లో రాసి రావటం కానీ, ఇంకా ఏదన్నా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అని కానీ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా సరుకోలేనప్పుడు ఏంటంటే వాళ్ళు ఈఎంఐస్ అనేది టైం కట్టారు. ఎప్పుడైతే ఈఎంఐస్ టైం కట్టారో అప్పుడు రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి బాగా హరాస్మెంట్ చేస్తుంటారు. ఇంటికి వచ్చి కూర్చోవడము, ఇష్టం ఉన్నప్పుడు రావడము, ఇంట్లో నుంచి వెళ్ళకపోవడము, చుట్టాలందరికి కాల్ చేసి బెదిరించడము, తర్వాత వాళ్ళు ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తారంటే కట్టకపోతే నువ్వు చచ్చిపోయిన టైప్లో బిహేవ్ చేస్తారు. సో లేక ఈ ఫోన్ కాల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి వస్తున్న లేక చాలా మంది చనిపోతున్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఇట్లాంటి ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితి, నిజంగా కట్టలేని పరిస్థితి కనుకుంటే చనిపోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ కనుక వేసుకుంటే మీకు కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు టైం ఇస్తుంది కట్టడానికి టైం ఇస్తారు. 1 year 2 years 3 years బేస్డ్ ఆన్ ద సిచువేషన్ ఇచ్చేస్తారు. సో ఇంజెక్షన్ ఆర్డర్స్ ఈ వచ్చిన ఏజెంట్లకు చూపించేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. ఇంకా తెలియదు కాబట్టి నువ్వు హరాస్మెంట్ గురి కావాల్సిన అవసరం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, పారిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, చంపాల్సిన అవసరం లేదు. సో సింపుల్ గా వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఇగో నేను ఈ క్రెడిట్ కార్డ్స్ ఈ లోన్స్ తీసుకున్నా, ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నా ఇంటికి వచ్చి చేయొద్దు నన్ను అని చెప్పి మీరు కోర్టులో కనుక పిటిషన్ వేసుకుంటే కోర్టు మీకు టైం గ్రాంట్ చేసే అవకాశం ఉంటది. దాని మీద అట్లీస్ట్ ఒక మీరు 2 to 3 years వరకు మీరు రిలాక్స్ పొందగలిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఈ ఆన్లైన్ యాప్స్ కి సంబంధించిన చాలా మంది రకరకాల లోన్స్ తీసుకుంటారు. కొంతమంది ల్యాండ్ కొని లోన్, కొంతమంది కార్ లోన్ తీసుకుంటారు, బైక్ లోన్. వాటికి కూడా ఇది అప్లికబుల్ లేదు? వాటికి అప్లికబుల్ కాదు. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ యాప్ లోన్స్ అన్ని అన్సెక్యూర్డ్ లోన్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఏం తనఖా పెట్టుకోకుండా మనం కట్టగలుగుతాము అనే ఒక నమ్మకంతో ఇచ్చే లోన్స్ ఇవి తప్ప మిగతా అన్ని సెక్యూర్ లోన్స్. కార్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, ఇంకా ఏదైనా ల్యాండ్ కు మనం పెట్టి తెచ్చుకునే లోన్ కానీ, బంగారం పెట్టి తెచ్చుకునే లోన్, ఇవన్నీ సెక్యూర్ లోన్స్. సెక్యూర్ లోన్ వాడు ఏం చేయడు, అది అమ్ముకుంటాడు వచ్చి అంతే. కారు ఉంటే కారు గుంచుకొని పోతాడు, బైక్ ఉంటే బైక్ గుంచుకొని పోతాడు, బంగారం మన దగ్గర ఉందనుకో సర్టెన్ టైం కట్టవుతాడు, బంగారం అమ్మేసుకుంటాడు. అట్లా ఇంజక్షన్ ఆర్డర్ అయితే జనరల్ గా అయితే మాక్సిమం 1 week లో వచ్చేస్తుంది. 1 week లో 1 week లో మీకు ఆర్డర్ చేతికి వస్తుంది. కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది మీకు లైఫ్ టైం ఉండదు. ఏ వ్యక్తికైనా ఏదో ఒక దశలో వాళ్ళకి తగిలిపోతుంది అంతే. అది తగిలినప్పుడు తట్టుకోగలిగితే మిగతాదంతా సుఖంగా ఉంటది. దానికి చాలా మంది అవగాహన లేక ఏం చేస్తున్నారంటే వాళ్ళు చచ్చిపోవడము, లేకపోతే చాలా మన పేపర్లో రెగ్యులర్ చూస్తాం కదా, అప్పుల బాధ తాకలేక ఆత్మహత్య. కొంతమంది అయితే పెళ్ళానికి చంపేస్తున్నారు, కొంతమంది చంపేస్తున్నారు, కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది పారిపోతున్నారు. సమాజం నుంచి ఏడికి పారిపోతారు? అయ్యా దేశంలో ఏడి పారిపోయి లేదు ఇప్పుడు టెక్నాలజీకి. ఏడి పారిపోయినా మళ్ళీ ఎత్తుకొస్తారు. కాబట్టి ఈ చచ్చిపోవడమో చంపడమో పారిపోవడమో కాకుండా తెలివిగా మీరు కోర్టుకి వెళ్ళి ఒక ఇంజక్షన్ ఆర్డర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఒకవేళ అనేవి జరిగితే సార్, అప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా హరాస్మెంట్ అనేది జరిగితే దాని కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు. సో కోర్టు తీర్పుని ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళని జైలు వేసే అధికారం ఉంటుంది. మళ్ళీ వెళ్ళి మనం కోర్టుకు గనక చెప్తే అయ్యా మీరు నాకు ఈ ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ నేను వద్దంటే కూడా వాళ్ళ ఇంటికి వస్తున్నారంటే వాళ్ళు కంపల్సరీ మళ్ళా కోర్టు వాళ్ళని పిలిపించి వాళ్ళని శిక్షించే అధికారం ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాలలో గట్టిగా కనుక పోరాడితే బ్యాంక్ లైసెన్సులు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎంత పెద్ద బ్యాంక్ అయినా సరే లైసెన్సులు రద్దయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకులు అందుకే డైరెక్ట్ ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కావు. అవి వసూలు చేసుకోకుండా ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చేసి నువ్వు వసూలు చేసుకొని రాపో, వసూలు చేసుకున్న దాంట్లో పర్సంటేజ్ ఇస్తా అని చెప్తారు. అందుకే వాళ్ళు వచ్చి వాళ్ళు పర్సంటేజ్ల కోసం
పీరియడ్స్ కదా చేస్తారు అన్నట్టు. ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు. తెలియక చాలా చనిపోతున్నారు. వాళ్ళ లైఫ్ లాస్ అయిపోతుంది. 10 లక్షల కోసం, 20 లక్షల కోసం, 50 లక్షల కోసం చనిపోతున్నారు. మంచి విలువైన జీవితాల్ని ఒక చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ నుంచి వాళ్ళకి ఏంది అంటే, వాడు ఎవరైనా ఇంటికి వచ్చి పరువు తీస్తే తట్టుకోలేడు. మిడిల్ క్లాస్ వ్యక్తి పరువు తీస్తే తట్టుకోలేడు. వాళ్ళు ఏం చేసినా భరిస్తాడు కానీ పరువు తీస్తే తట్టుకోలేడు. అవి పక్కింటోళ్ళ దగ్గరనో, ఎదురింటోళ్ళ దగ్గరనో, ఫ్రెండ్స్కో, లేకపోతే చుట్టాలకో కాల్ చేసి మీ ఎవడు అప్పు కడతాం లేడు, మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం, మేము పోము, లేకపోతే అది చేస్తాం. ఇంకా కొందరు మితిమీరి వైఫ్ల మీద, పిల్లల మీద కూడా మాటలు దాడి చేస్తుంటారు. సో అది తట్టుకోలేక చనిపోతుంటారు. కాబట్టి నేను అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అప్పులు ఉంటే కోర్టుకు రండి. కోర్టుకు వస్తే మీకు కోర్టులో ఏదో ఒకటి రిలీఫ్ దొరుకుతుంది. చనిపోయే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోకండి. నిజంగా చాలా చాలా మంచి మెసేజ్ ఇది. చాలా మందికి తెలియదు. అద్భుతమైన ఒక సోర్స్ ఇది. అంటే యూటిలైజ్ ఇది. అడ్వకేట్స్ నుంచి వెళ్ళొచ్చు, డైరెక్ట్ కోర్టుని ఒకవేళ వెళ్ళి తీసుకోగలిగితే గనక ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరికి తెలియని విషయం ఇది. సమాజంలో ఎవరికి కూడా దీని పట్ల అవగాహన లేదు, తెలియదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఇది చాలా యూస్ఫుల్ మెసేజ్. చాలా మందికి మీ ద్వారా సొసైటీలో చాలా మందికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.